నమస్కారం. మీ కదంబమాలిక ఛానల్కి స్వాగతం. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. మీరు వాటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేసి మాకు హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. మనం రంగుల కళ అనే కథ చెప్పుకుంటున్నాం కదా, దానిలో సెకండ్ పార్ట్. ఇద్దరు రూమ్లోకి వచ్చారు. నిమ్మి అంది. స్వాతి, చక్రి మాటలు విని హిట్లర్ నిజంగా మారిపోయాడంటావా అంది. తెలియదు, కానీ ఆ కళ్ళల్లో కోపం మాత్రం తినేసేలా ఉంటుంది. నీకో విషయం చెప్పనా నిమ్మి, అతని రూపం ఎంత మధురమో తత్వం అంత భయానకం అంది స్వాతి. ఇద్దరు పృథ్వీ మీద కామెంట్ చేసుకుంటూ నవ్వుకున్నారు. అలా సంతోషంగా రోజులు గడుస్తున్నాయి. పృథ్వీ కనిపించినప్పుడల్లా తీక్షణమైన చూపులు స్వాతిని తినేస్తూనే ఉన్నాయి. దివ్య, పృథ్వీ బండి మీద ఒకరోజు వస్తున్నారు. వాళ్ళ బండికి గబాలన అడ్డు రాబోయి పక్కకి ఒక్క ఉదుటున జరిగింది. స్వాతి, హలో మేడం, కళ్ళు కాస్త కిందకు పెట్టుకుని నడవండి అన్నాడు కోపంగా. ఏదో గట్టిగా అనబోయి పృథ్వీ అని చూసి సారీ అని వెళ్ళిపోయింది. దివ్య అంది, ఈవిడికి ఎంత ఫోజో, నార్మల్ గర్ల్ అయినా పొగరకేం తక్కువ లేదు. చక్రికి ఇష్టమని ఊరుకున్నాను, కానీ అది నీ మాట మీద, లేకపోతే దుమ్ము దులిపేదాన్ని అంది దివ్య. లీవ్ ఇట్ అన్నాడు విసుగ్గా. అలా తనని విసుక్కోవటం దివ్యకి నచ్చలేదు. అందరి విషయంలో ఎంతో పట్టుదలగా ఉండే పృథ్వీ ఈ అమ్మాయి విషయంలో నార్మల్గా వ్యవహరించడం దివ్యకి ఆశ్చర్యంగానూ ఉంది, చిరాగ్గా కూడా ఉంది. అలా కొంతకాలం గడిచింది. జూనియర్స్ అంతా ఎక్స్కర్షన్ వేసుకున్నారు. ఎక్కడికి అంటూ ఊటీ ఇంకా ఆ చుట్టుపక్కల ప్రదేశాలు చూడాలని అనుకున్నారు. సీనియర్స్ను కూడా వాళ్లతో జతగలిపారు కాలేజీ వాళ్ళు. సరే, తప్పలేదు వీళ్ళకి. ఒక 1 వీక్. నిమ్మి అంది, అబ్బా, ఆ రాక్షసుడు కూడా వస్తాడా అని. ఎందుకు రాడు, ముందరే ఉంటాడు అంది స్వాతి. ఏమోనే, అసలే నువ్వు వాడికి పంచిచ్చావు, జాగ్రత్తగా ఉండాలి మనం అంది. అవును, అయినా మన చుట్టూ చాలామంది ఉంటారుగా, ఎందుకంత భయం అంది స్వాతి. ఏ స్వాతి, నాకు నిజం చెప్పు, నీకు చక్రి అంటే ఇష్టమా అంది. ఇష్టమే అంది స్వాతి. అంటే యు ఆర్ లవ్వింగ్ అంది. చిచ్చి, లవ్ ఏంటే, హీ ఈజ్ మై ఫ్రెండ్, దట్స్ ఆల్ అంది స్వాతి. నిజంగానా అంది నిర్మల. ప్రామిస్ అని స్వాతి నిర్మల తల మీద చెయ్యి వేసి చెప్పింది. ఓకే, నమ్ముతా అంది. అందరూ బస్సులో కూర్చున్నారు. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరి ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు కూర్చున్నారు. జోక్స్, నవ్వులతో ఆ బస్సు చాలా ఎంజాయ్మెంట్గా ఉంది. దివ్య, రీటా ఒక దగ్గర కూర్చున్నారు. చక్రి, పృథ్వీ ఒక దగ్గర కూర్చున్నారు. నిర్మల, స్వాతి ఒక దగ్గర కూర్చున్నారు. నవ్వుతూ ఎదురుగా చూసిన స్వాతికి తనని సీరియస్గా చూస్తూ పృథ్వీ కనిపించాడు. స్వాతి సీరియస్గా చూసి ముఖం తిప్పుకుంది. మళ్ళీ ఏదో మాటల మధ్యలో అటు చూస్తే అప్పుడు తననే చూస్తున్నాడు. స్వాతి మనసులో, ఛీ, ఏంటి అబ్బాయి సిగ్గు లేకుండా కన్నార్పకుండా ఇలా చూస్తున్నాడు అని. నిమ్మి, నేను విండో దగ్గర కాసేపు కూర్చుంటానే అంది. ఇద్దరూ సీట్స్ మారారు. పృథ్వీ నవ్వుకున్నాడు. హమ్మయ్య అనుకుంది స్వాతి. ఏంట్రా నవ్వుతున్నావు అన్నాడు చక్రి తన వైపు చూసి. ఏం లేదు అన్నాడు పృథ్వీ ఆలోచనగా. ఊటీ చేరారు అందరూ. అక్కడ దిగంగానే చాలా చలిగా ఉంది, చాలా చలిగా ఉంది అని నిమ్మి చేతులు రుద్దుకుంటూ అంది. దీన్ని ఊటీ అంటారు అంది స్వాతి. అందరూ నవ్వారు. వేణు, నీ రూమ్ ఎక్కడా అంది నిమ్మి. అదిగో దానికి అవతల ఒక 2 బాయ్స్ అంట 1 రూమ్లో అన్నాడు. ఓకే, కాల్ చేస్తే ఎత్తు అంది. ఓకే ష్యూర్ అన్నాడు. ఇద్దరు తమకి కేటాయించిన రూమ్లోకి వచ్చారు. మొత్తం పెద్ద కాటేజీ, 50-60 రూముల దాకా ఉన్నాయి. అందరూ స్నానం చేసి ఫ్రెష్ అయినారు. నిమ్మి, కాఫీ కావాలే అంది స్వాతి. ఏంటమ్మా, చుట్టూ టీ తోటలు పెట్టుకొని కాఫీ అడుగుతున్నావు? ఏయ్, కాఫీ తాగేసి వస్తానే అంది. నోనో, అలా వెళితే తప్పిపోతావే అంది నిర్మల. లేదులే డార్లింగ్, ప్లీజ్, నాకు కాఫీ తాగంది అస్సలు తోచేదే అంది. ఓకే, దూరం వెళ్ళకు అంది. ఓకే అని పింక్ చుడీదార్లో ఆ మంచులో రోజులా చాలా అందంగా ఉంది స్వాతి. అక్కడ ఏదో హోటల్లా ఉంటే వెళ్ళింది. దాని దగ్గర కొంతమంది జనాలు ఉన్నారు. కౌంటర్ దగ్గరికి వెళ్ళి 1 స్ట్రాంగ్ కాఫీ అంది. తన గొంతుతో ఇంకో గొంతు కూడా ఒకేసారి పలికింది. ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకుని ముఖం చిట్లించుకున్నారు. పొద్దున్నే వీడే తగలాలా అనుకుంది స్వాతి. సార్, టీ ఉంది, కాఫీ 1 కప్పే ఉంది అన్నాడు. ఫస్ట్ ఐ ఆస్క్డ్, గివ్ ఇట్ టు మీ, అదర్వైజ్ ఐ విల్ గెట్ హెడేక్ అన్నాడు పృథ్వీ కోపంగా. ఆ ఓనరు ఏం చెప్పాలో అర్థం కాక చూస్తున్నాడు. నో, ఫస్ట్ ఐ ఆస్క్డ్, గివ్ ఇట్ టు మీ అంది స్వాతి కూడా. అయితే నాకు కూడా తలనొప్పి వస్తుంది అంది. సార్ ప్లీజ్,
ఆప్కో మే ఆప్కో మే ఛాయ్ దేదూంగా ప్లీజ్ సార్ అన్నాడు. నీ కాఫీ నువ్వే ఉంచుకో అని స్పీడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పృథ్వీ. ఎదురు కొట్లోకి వెళ్ళి అడిగాడు. వాడు టీ అని చెప్పుంటాడు. వెళ్ళి అక్కడ సీరియస్గా ఒక చెట్టు ఉంటే దాని దగ్గర ఒక దిమ్మెలా ఉంటే దాని మీద కూర్చున్నాడు. మేడం కాఫీ అన్నాడు పెద్ద కప్పు నిండా ఇస్తూ. ఇంకో గ్లాస్ ఉందా అని అడిగింది స్వాతి. వాడికి డబ్బులిచ్చి ఆ ఎంటీ గ్లాస్ తీసుకొని తన గ్లాస్లో కాఫీ సగం పోసింది. అసహనంగా అక్కడ గట్టు మీద కూర్చుని ఉన్న పృథ్వీని చూసింది. అసలే తిక్క మనిషి, కాఫీ తాగలేదన్న కోపంతో చుట్టూ ఉన్న వాళ్ళ బుర్ర తింటాడు అని అనుకుని ఆ అర గ్లాస్ కాఫీ తీసుకెళ్లి పృథ్వీ పక్కన పెట్టింది. సీరియస్గా చూశాడు. కాఫీ అలవాటు ఉన్న వాళ్ళకి అది తాగకపోతే ఎంత తిక్కగా ఉంటుందో ఐ నో దట్. నీకు ఇష్టమైతే తీసుకో, లేదైతే పారేసేయి, అంతేకాని ఇలా నువ్వు కోపం తెచ్చుకొని వెళ్ళిపోవద్దు అనేసి ఆ గ్లాస్ అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. తను కొంచెం దూరం వెళ్లే వరకు చూసి తీసుకొని తాగాడు. వెనక్కి తిరిగి ఒకసారి చూసి నవ్వుకొని రాక్షసుడు అని అనుకుంటూ వెళ్ళిపోయింది స్వాతి. తను తాగుతూ నవ్వుకున్నాడు పృథ్వీ. ఏంటి అమ్మాయి కళ్ళు ఎంత బాగున్నాయి, ఆ రోజు చూసిన కళ్ళు. మనిషికి మాత్రం చాలా ధైర్యం ఎక్కువ, కోపం అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు ఈ అమ్మాయిని చూస్తుంటే ఆ అమ్మాయి నా ముందర మెసులుతుంటే నా నోరు ఎందుకు పెగలడం లేదు? నాది యాంగ్రీనా, అట్రాక్షనా, లేక లవ్వా? ఓ గాడ్, ఐఎమ్ వెరీ కన్ఫ్యూజ్డ్ అని తను కాటేజెస్ వైపు వచ్చాడు. స్వాతి అక్కడే ఉంది, చక్రితో మాట్లాడుతోంది. ఇద్దరు నవ్వుకుంటున్నారు. వాళ్ళిద్దరూ నవ్వుకుంటుంటే నాకెందుకు అసహనంగా ఉంది అని అనుకున్నాడు పృథ్వీ. అనుకొని ఇంకోవైపు చూశాడు. అక్కడ దివ్య, రీటా ఉన్నారు. వాళ్ళు చాలా రిచ్ క్లాస్ పీపుల్. లెగ్గిన్స్, చిన్న స్కర్ట్స్ వేసుకొని దాని మీద స్వెటర్సు, హ్యాట్ మోడల్వి పెద్దది హ్యాట్స్ పెట్టుకొని తలకి అక్కడ నుంచుని ఉన్నారు వాళ్ళు. స్వాతి వైపు చూశాడు. రోజ్ కలర్ డ్రెస్, ఒత్తుగా ఉన్న జుట్టుని క్లిప్ పెట్టి వదిలేసింది. బ్యాంగిల్స్, చిన్నగా ఊగే రింగ్స్, ఫుల్ ఆర్థోడాక్స్ కాదు, అలానే ఫుల్ మోడర్న్ కాదు, చాలా బాగుంది అని తల అటు ఇటు ఊపి అక్కడే నుంచున్నాడు. ఎందుకో ఇటు చూసిన చక్రి, అదేంట్రా అక్కడే నుంచున్నావు, రా అన్నాడు. ఇటు చూసిన స్వాతి పృథ్వీని చూసింది కానీ నవ్వలేదు. నీ ఫ్రెండ్తో మాటలైతే నాకు అపాయింట్మెంట్ ఇస్తావేమోనని అన్నాడు పృథ్వీ. చక్రి నవ్వుతూ తల గోక్కున్నాడు. స్వాతి చూసి గో, వీ విల్ మీట్ అగైన్, హీఈస్ వెయిటింగ్ ఫర్ యూ అంది. ఓకే బాయ్ అన్నాడు. కానీ స్వాతి చూపు పృథ్వీ చూపుతో ఒకసారి కలిసి విడిపోయాయి. ఏంట్రా నీకు కొత్త ఫ్రెండ్ దొరికాక పాత ఫ్రెండ్స్ని మర్చిపోయావు అన్నాడు పృథ్వీ. అదేం లేదురా, తను చాలా డిఫరెంట్ రా, సో నైస్ అన్నాడు చక్రి. పృథ్వీ నవ్వి అంతేనా లేక ఇంకేదన్నా ఉందా అన్నాడు. పోరా, అంతకన్నా ఇంకేం లేదు, అయినా ఏదైనా ఉంటే ఫస్ట్ నీకే చెప్తా కదా అన్నాడు. నిజంగా నా మనసులో ఇష్టం ఉన్నమాట నిజమే, కానీ అటువైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావాలి కదరా అన్నాడు చక్రి. తలూపి నవ్వాడు పృథ్వీ. ఏంట్రా నవ్వుతున్నావు అన్నాడు. ఏం లేదు, తను చెప్పే వరకు ఎందుకు, నువ్వే ప్రపోజ్ చేయొచ్చుగా అన్నాడు. ఏం బాబు, నాకు చెంపదెబ్బు తినే ధైర్యం లేదు అన్నాడు చక్రి. నవ్వాడు పెద్దగా పృథ్వీ. చక్రి పృథ్వీనే చూస్తుంటే ఏంట్రా అలా చూస్తున్నావు, పిచ్చెక్కిందా అన్నాడు. ఇలా నువ్వు నవ్వి చాలా రోజులైందిరా పృథ్వీ, థ్యాంక్స్ అన్నాడు చక్రి. ఎందుకు అన్నాడు పృథ్వీ. నా మాట విని నువ్వు తననేం అననందుకు, ఫ్రెండ్గా నా మాటకి విలువిచ్చినందుకు అన్నాడు చక్రి. ఏంట్రా అంత పెద్ద పెద్ద మాటలు, తనేం నా ఎనిమీ కాదు, కొట్టిందని కోపం వచ్చిన మాట నిజమే, కానీ నా ఫ్రెండ్కి ఫ్రెండ్, సంథింగ్ స్పెషల్, అయితే నాకు ఫ్రెండేగా అన్నాడు పృథ్వీ. చక్రి పృథ్వీని చూస్తూ, పృథ్వీ యు ఆర్ సో డిఫరెంట్ రా, నిన్ను అర్థం చేసుకోవటం చాలా కష్టం. నేను చిన్నప్పటి నుంచి అనుకుంటాను ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ యూ అని, కానీ ఇప్పటికీ యు ఆర్ ఎ బిగ్ పజిల్ బుక్ ఫర్ మీ అన్నాడు. పృథ్వీ నవ్వి చాలేరా పద అన్నాడు. ఇద్దరు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఆ పక్క బెంచిలో తన ఫ్రెండ్తో కూర్చొని ఉన్న స్వాతి ఇవన్నీ విన్నదని వాళ్ళిద్దరికీ తెలియదు. గదిలోకి వచ్చిన స్వాతి ఏంటి వీళ్ళు నా గురించి ఇలా మాట్లాడుకున్నారు అని అనుకుని నవ్వుకుంది. ఎన్ని రోజులకి ఇలా నవ్వుతున్నావురా పృథ్వీ
అన్నాడు. అంటే చక్రి, ఏంటి ఈ అబ్బాయి గురించి ఏమన్నా సీక్రెట్ ఉందా? మిస్టర్ సీరియస్ వెనకాల ఏం మిస్టరీ ఉంది? ఓ, వెరీ ఇంట్రెస్టింగ్ అనుకుంది నవ్వుకుంటూ. ఏంటే నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అంది నిర్మల స్వాతిని ఆశ్చర్యంగా చూస్తూ. అమ్మా, ఏం లేదు తల్లి, నువ్వేదో ఊహించుకోకు అని మాట మార్చేసింది స్వాతి. వేణు, స్వాతి, నిమ్మి, పావని, సతీష్ ఒక గ్రూపు. చాలా ఫ్రెండ్స్ వాళ్ళు. అన్నింటికీ కలిసే ఉంటారు. బయట క్యాంటీన్ వైపు అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అటువైపు ఇంకో పక్కన చక్రి, రీటా, దివ్య, ఇంకా చాలా మంది ఫ్రెండ్స్, ఒక 5-6 ఉన్నారు. వాళ్ళు కూడా చైర్స్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. స్వాతి స్వాతి అన్నాడు సతీష్. స్వాతి, లెటస్ గో సమ్వేర్ అన్నాడు. నోరు మూసుకో, సార్స్కి తెలిస్తే క్లాస్ పీకుతారు. ఐ డోంట్ వాంట్ ఎనీ రిస్క్ అంది. తలంచుకొని సెల్ చూసుకుంటూ వాళ్ళ మాటలే వింటున్నాడు పృథ్వీ. ఓయ్ హీరో, వేర్ ఆర్ యూ అంది నిమ్మి వేణుని చూసి. స్వాతి నవ్వుతూ, ఎటో వెళ్ళిపోయింది మనసు అంది. నీవేపు మాత్రం కాదు తల్లి అన్నాడు. హౌ డేర్, స్వాతిని పడేయడం అంత తేలిక కాదు అంది. ఓ, ఐ నో దట్, అందుకే ఐఎమ్ నాట్ వేస్టింగ్ మై టైం అన్నాడు వేణు. అందరూ నవ్వుకున్నారు. స్వాతి కూడా నవ్వుతూ, గుడ్ గాయ్, నీకు కొంచెం తెలివి ఉంది వేణు అంది. పృథ్వీ నవ్వుకున్నాడు లోపల. పావని అంది, ఈవినింగ్ అంట మళ్ళీ మన ప్రయాణం, ఏదో హిల్స్ చూపిస్తారంట, అప్పటి వరకు ఇక్కడే అంది. మనం ఏదన్నా గేమ్ ఆడుకుందామా అంది పావని. ఓకే అన్నారందరూ. నిమ్మి అంది, ఏం గేమ్ ఆడదాం అని. ట్రూత్ ఆర్ డేర్ అంది స్వాతి. చక్రి అన్నాడు, మేము జాయిన్ అవ్వచ్చా అని అవతల వైపు నుంచి. వాళ్ళు ఆశ్చర్యపోయారు. వై ఆర్ యూ సో సర్ప్రైజ్డ్, మీకు ఇష్టమైతేనే ఓకేనా అన్నారు వాళ్ళు. ఓకే అన్నారు వీళ్ళు కూడా. రారా పృథ్వీ అన్నాడు చక్రి. వాళ్ళతోనా అంది దివ్య. ఆఫ్ కోర్స్, వీ ఆల్ ఆర్ ఫ్రెండ్స్ అన్నాడు వేణు. ఓకే అని వాళ్ళ చైర్స్ ఈ టేబుల్స్ దగ్గర వేసుకున్నారు. స్వాతి పక్కనే కూర్చొని ఉన్నాడు. చక్రి తన కుర్చీ వేసుకొని, ఆపోజిట్గా పృథ్వీ ఉన్నాడు. చక్రి స్వాతి చెవిలో ఏదో చెప్తుంటే, ఫ్రెండ్స్, నో చీటింగ్, ఎవ్రీబడి హ్యాస్ టు టెల్ ద ట్రూత్ అంది పావని. ఓకే అన్నారందరూ. బాటిల్ మధ్యలో పెట్టి ఆడడం మొదలుపెట్టారు. ఇదండి ఇప్పటి వరకు జరిగింది. ఈ ట్రూత్ ఆర్ డేర్ గేమ్లో అసలు ఏం జరగనుంది, అప్పుడు స్వాతి ఏం చెప్పనుంది, చక్రి ఏం చెప్పనున్నాడు, ఈ విషయాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ చాలా బాగుంటుందండి. ఆశాంతం స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ.